ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్జీఓ సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ అవగాహన ఒప్పందం చేసుకుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలలో అధునాతన టెక్ సదుపాయాలను ప్రభుత్వం అందించనుంది. ఇందుకు నందన్ నిలేఖని నేతృత్వంలోని ఏక్ స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీత కృష్ణ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలకు పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్ వాలా, ఇక ఖాన్ అకాడమీ, షోయిబ్ దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుసేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంఓయూ కుదుర్చుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశం పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది. ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. సముద్రంలోకి వృధాగా పోయే జలాన్ని వినియోగిస్తామని ఏపీ నేతలు చెబుతుండడం విస్మయం కలిగిస్తుంది అన్నారు ఆయన. ఇక తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశాఖకు లేఖ రాశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పునర్విభజన చట్టానికి విరుద్ధమని అభిప్రాయం వ్యక్తం చేశారు. PFRను కేంద్రం ఇంకా ఆమోదించకముందే DPR కోసం ఏపీ దరఖాస్తు చేయడం అనైతికమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే PFRను తిరస్కరించాలని, DPR సమర్పణను ఆపివేయాలని కోరారు. టెండర్ను పిలవకుండా ఏపీని నియంత్రించాలని సూచించారు. తెలంగాణ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడబోతుంది అన్నారు. వచ్చే కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వస్తుంది అన్నారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఎంతో ఘనంగా జరిగిందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం గత 6 నెలలుగా శ్రమించామన్నారు. మొదట 2024 చిత్రాలకి పురస్కారాలు ఇవ్వాలని అనుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి అవార్డులు ఇస్తే బాగుంటుందని పలువురు సూచించడంతో ఆ దిశగా కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. 2014 నుంచి 2023 వరకు ప్రతి ఏటా 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం సవాల్తో కూడుకున్న పని అని ఆయన వివరించారు. ప్రభుత్వం నుంచి అవార్డులు ఇచ్చేటప్పుడు అందరూ వీలు చూసుకుని తమ బాధ్యత వచ్చి స్వీకరించాలని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. టైం సరిపోదు, ఎంతసేపు ఉండాలి అన్నారు. మొత్తం అంటే వెరీ హ్యాపీ. కంప్లీట్ అయ్యే వరకు వారు ఆల్మోస్ట్ 8 o'clock ఏదో ఎంట్రీ ఇచ్చారు. సో 2 hours ఉంటాను, మీరు ఫినిష్ చేసుకోండి అన్నారు. వాళ్ళకు మళ్ళీ ఇమీడియట్లీ ప్రోటోకాల్ టీంకి వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేసి 2 hours ఎక్స్టెండ్ చేయించారు. వారికి స్పెషల్ థ్యాంక్స్. ఫ్యూచర్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అవార్డ్స్ స్టార్ట్ అవుతాయి. ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా, ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్. సో అలాగే నిన్న ఇంత బిగ్ ఈవెంట్లో సో డెఫినెట్గా చిన్నవి మిస్టేక్స్ అనుకోవచ్చు. అంత పెద్ద ఆర్గనైజేషన్లో జరిగే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల అయి ఉండొచ్చు, తప్పులు జరుగుతాయి. అలా ఎవరికన్నా ఎక్కడన్నా చిన్న ఈ కమ్యూనికేషన్ దానివల్ల ఎక్కడన్నా మీరు హర్ట్ అయి ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా, సో FDC తరఫున చైర్మన్గా నేనే క్షమాపణలు కోరుకుంటున్నాను. జీవో నంబర్ 49 వల్ల ఆదివాసీల హక్కులు, జీవనాధారాలు దెబ్బతింటున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు విమర్శించారు. ఆదివాసీలు, గిరిజనులు, గిరిజనేతరులందరూ కలిసి ఈ జీవోని వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు అన్నారు. ఇక జీవో నంబర్ 49 పత్రాలను ఎమ్మెల్యే హరీష్ బాబు దగ్ధం చేశారు. జీవో 49ను ప్రభుత్వం తక్షణమే దీన్ని రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ డిమాండ్ చేశారు.
పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇంత లోపాయకారిగా, ఇంత లోపభూయిష్టంగా కనీసం సమాచారం ప్రజలకు కానివ్వండి, ప్రజాప్రతినిధులకు కానీ ఇవ్వకుండా ఈ జీవో తీసుకొచ్చిన విధానాన్ని అందరం కూడా ఖండించాల్సిన అవసరం. ఇవాళ ఈ ఎన్ని సెక్షన్స్ అంటే ఈ వైల్డ్ లైఫ్ అభయారణ్యాలకు ఉండే సెక్షన్లలోని చాలా సెక్షన్ 18 కానివ్వండి, సెక్షన్ 27 కానివ్వండి, 30 కానీ, 32 కానివ్వండి, 33 కానీ, ఇవన్నీ కూడా దీనికి అప్లై అయ్యింది. టైగర్ జోన్, టైగర్ కారిడార్ చెప్పి ఒక రోడ్ల పర్మిషన్స్ లేవు. పంచాయతీరాజ్ కానివ్వండి, R&D రోడ్లు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కనీసం ప్యాచ్ వర్క్ చేసే పరిస్థితి లేదు. గూడెం నుంచి కర్జల్లి వరకు ఉన్న R&D రోడ్డు 40-50 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు, దానికి మరమ్మతులు చేయడానికి కూడా ఫారెస్ట్ అధికారులు అనుకుంటారు. ఇక మొత్తానికి రోడ్లు లేక ఈ ప్రాంతం వెనుకబడిపోతే ఇక్కడ ప్రజలు ఏమైపోవాలి చెప్పండి. టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు పీయూష్ గోయల్కు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్రంలోని వివిధ వాణిజ్య పంటలు, ఆక్వా రైతుల కష్టాలపై సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మధ్య కీలక చర్చ జరిగింది. భేటీలో హెచ్టీ బర్లీ పొగాకు కొనుగోలు, ఇక క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాల విధింపు, మ్యాంగో పల్పుపై జీఎస్టీ తగ్గింపు వంటి అంశాలపై కూడా ఇరువురు మధ్య చర్చ జరిగింది. ఈ అంశాలపై రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే ఈ ఇబ్బందులను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం చంద్రబాబు ఈ అంశాల్లో కేంద్ర సహకారాన్ని కోరారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20న భువనేశ్వర్ నుంచి విశాఖకు చేరుకునున్నారు మోడీ. అదే రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథి గృహంలో బస చేయనున్నారు. మరుసటి రోజు అంటే 21న విశాఖ బీచ్లో కూటమి ప్రభుత్వం యోగా డే కార్యక్రమం నిర్వహించనుంది. ఆర్కే బీచ్లో ఈ యోగా డే కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ యోగా డే దినోత్సవంలో పాల్గొన్నారు ప్రధాని మోడీ. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు మోడీ. పైకుని చక్కగా నిటారుగా మీ స్థానాల్లో నుంచి మీటింగ్ పెట్టుండొచ్చు, లేకపోతే రకరకాల పొలిటికల్ మీటింగ్స్ పెట్టుకుండొచ్చు. ఒక ఆ యోగానే ఒక ప్రత్యేకంగా పెట్టుకుంటుంది. అది కూడా టైమింగ్ కూడా మీరు చెప్పారు, చాలా స్పెసిఫిక్ గా ఒక పర్టికులర్ టైం, ఆ టైం నుంచి దాంట్లో కూడా ఇందాక మన అధికారులు చెప్పినట్టుగా దీంట్లో చాలా ప్రాక్టికల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎక్కడో అనకాపల్లి నుంచో, లేకపోతే శ్రీకాకుళం నుంచో, లేకపోతే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ఆ టయానికి అక్కడ రావాలంటే వాళ్ళు మిడ్నైట్ బయలుదేరి వచ్చి వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దునాడికి స్నానం అయ్యేలాగా, అంటే వాళ్ళకి మిగతా కాలకృత్యాలు చేసుకోవాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఆ డిసిప్లిన్ గా వాళ్ళకి అలాట్ చేసిన ఆ ప్లేస్ ఏదైతే వాళ్ళు ఒక బాక్స్ ఇండికేట్ చేస్తూ ఉన్నారు, అక్కడ మళ్ళీ వాళ్ళు కరెక్ట్ గా ఉండటం. ఈ నెంబర్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు. దానికి QR కోడ్ కానీ లేకపోతే మిగతా ఏదైతే దీంతో ప్రకటన చేస్తామో దాంట్లో అందరూ కూడా మళ్ళీ అవసరం. ఇవన్నీ జరగాలంటే దీనికి పట్టుదలతో చాలా ఒక కమిట్మెంట్ తో అందరూ కలిసి చేస్తేనే ఇది అవుతాం. ఇప్పటికే దీని మీద కంటిన్యూస్ గా ఎందుకంటే పెద్ద క్రౌడ్. వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. వైసీపీ రాక్షసుల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టినప్పుడే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అన్నారు. ప్రజలు గుణపాఠం చెప్పినా వైసీపీ నేతలకు సిగ్గు రాలేదని విమర్శించారు. ఎన్నికలు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని కొల్లు రవీంద్ర మరోసారి గుర్తు చేశారు. ప్రతి బిడ్డకు తల్లికి వందనం హర్షణీయమని మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. ప్రజా సంక్షేమే కూటమి ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ లాగా మాట మార్చడం కూటమి నాయకులకు తెలియదన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా మార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. మహిళలపై జుగుత్సాకరమైన వ్యాఖ్యలు జగన్ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది అన్నారు. మరి ఈ రోజు ఇచ్చిన మాటకి కట్టుబడి స్కూళ్లు తెరిచే నాటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి స్కూల్లో మౌలిక వసతుల కోసం 2,000 తీసి 13,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల ఖాతాల్లోకి, తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసినందుకు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పాడు. అన్ని మాయ మాటలు చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని 2019లో గెలిచిన తర్వాత అన్ని వంకలు పెట్టి కట్ చేసి ఒకరికే ఇస్తానని చెప్పి, అది కూడా ప్రభుత్వ పాఠశాలలు అని చెప్పి ఆ రోజున కొన్ని మాయ మాటలు చేసి కట్ చేయాలని ప్రయత్నం చేస్తే ఆ రోజు పోరాటం చేశాం. కానీ ఆ రోజు 42 లక్షల మందికి ఇచ్చారు. కానీ ఈ రోజు 67 లక్షల దగ్గర 30,000 మందికి తల్లికి వందనం ఆ తల్లుల ఖాతాలో పడి అంటే అది ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వానికి
ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. స్కూళ్ళన్నీ కూడా ఒక మోడల్ స్కూల్స్ గా తయారు చేయటం, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా విద్యా విధానాల్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి టీచర్స్ ని ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది టీచర్స్ ఉండాలి, ఏ రకమైనటువంటి సిలబస్ ఉండాలి. మొన్న 10th క్లాస్ రిజల్ట్ చూసాం, నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ స్కూల్స్ లో కూడా పెద్ద ఎత్తు ఉత్తీర్ణత శాతం 500 మార్కులు పైన వచ్చిన వాళ్ళు, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ హబ్ గా ముఖ్యమంత్రి గారు చేయాలనే ఆలోచనకి ఏదైతే ఉందో ఆ రకంగా మన ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానానికి మరొకసారి లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇవాళ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా, ఎంత చిత్తశుద్ధితో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి ఇవ్వాలని చెప్పి ఇవాళ 6 పిల్లలు ఉన్నటువంటి 4 కంటే పైన ఉన్నటువంటి పిల్లలు ఉన్న వాళ్ళు 25,000 మంది ఉన్నారు. 12 మంది పిల్లలు ఉంటే 12 మంది పిల్లలకి ఇవాళ డబ్బులు ఇచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు. తల్లి కళ్ళల్లో ఆనందం చూడాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. మరి ఈ రోజు ఇచ్చిన మాటకి కట్టుబడి వైసీపీపై మంత్రి కొలుసు పార్థసారథి ఫైర్ అయ్యారు. పొదిలిలో వైసీపీ నేతలు చేసిన ర్యాలీకి వారి ప్రవర్తనకు ఏమాత్రం సంబంధం లేదని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. ఎవరైనా వస్తే తొక్కిపడేస్తామంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారని చెప్పారు. రైతుల ముసుగులో మహిళలు పోలీసులపై రాళ్లు విసిరారని తెలిపారు. వైసీపీ కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరును రైతులు గుర్తించాలన్నారు. ప్రజా సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. నిజంగా అలా ఉంటే రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని మంత్రి పార్థసారథి తెలిపారు. జగన్ పదవికాంక్షతో అసెంబ్లీ ఎగ్గొట్టారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిందని జగన్ అసత్యాలు చెబుతున్నారని అన్నారు. రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ సంఘ విద్రోహ కార్యక్రమాలను చూస్తూ ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. తొక్కిపడేస్తామంటే ఇది రైతులను పరామర్శించడానికి చేసిన ర్యాలీయా, లేక విధ్వంసాలు సృష్టించి మీ పార్టీ నేర ప్రవృత్తిని ప్రదర్శించడానికి చేసిన ర్యాలీయా? ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మీరేమో మీ స్వార్థం కోసం రాజ్యాంగ విరుద్ధమైన పదవీకాంక్షతో మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలనేమో ప్రస్తావించరు. ఒకవేళ నిజంగా మీకు రైతుల సమస్యల పట్ల కానివ్వండి, లేక ఏ సమస్య, రాష్ట్రంలో ఉన్న సమస్య పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం నుంచి సమాధానం పొందడానికి ప్రయత్నం చేయాల్సింది ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం. మీరు ఎప్పుడైతే చర్చిస్తారో, ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఎప్పుడైతే నిలదీస్తారో స్పష్టంగా ప్రజలందరూ చూస్తారు. దాని పట్ల ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దాని మీద ప్రజలందరూ కూడా న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఆలోచిస్తారు. మీ సొంత ఛానల్లో మహిళా సమాజాన్ని ఎంఐఎం ఎంపీ అస్థితిని వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి చంద్రబాబు మద్దతు ఇచ్చి లోకేష్ రాజకీయ జీవితానికి ముగింపు పలికారని తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీలో 18 మంది హిందూయేతర, టీటీడీలో 18 మంది హిందూయేతర ఉద్యోగులను తొలగించారు. మరి అలాంటిది వక్ఫ్ సంస్థలో హిందువులు ఎలా వస్తారంటూ క్వశ్చన్ చేశారు. ప్రధాని మోడీ ముస్లింల ద్రోహి అన్నారు అసదుద్దీన్ ఓవైసీ. ఇక పవన్ కళ్యాణ్ హీరో అయితే అతడి కంటే తానే పెద్ద హీరో అన్నారు అసద్. ఇక అమరావతి అభివృద్ధి కోసం తాము కూడా పోరాడతామని వెల్లడించారు. तेहरान की मेडिकल यूनिवर्सिटी में 140 बच्चे हैं जो मेडिकल की डिग्री हासिल कर रहे हैं। हैदराबाद की एक मां ने फोन करके मुझे बताया कि मेरी बेटी फंसी हुई असदुद्दीन, मैं कैसे अपनी बच्ची को बुला सकती हूँ? कुछ भी करो, मेरी बच्ची को बुलाओ। एक मां का कौन है, एक मां की तरफ है, अगर एयरपोर्ट बंद है क्योंकि वहां पर तमाशा होगा। मेरे भाई दुआ करो कि हमारे जो भारत के बच्चे, बेटियां, बेटे जो ईरान में तालीम हासिल कर रहे थे, वह तालिबान, अल्लाह उनकी हिफाजत फरमाए और खैर खूबी से अल्लाह उनको रखे और भारत को बुला ले इंशाअल्लाह ताला। ऑल इंडिया मुस्लिम पर्सन పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాల గ్రామంలో ఈ నెల 18న మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ నేతలు పరిశీలించారు. రాష్ట్రంలో టీడీపీ రెడ్ బుక్ పాలన సాగుతుందని మాజీ మంత్రి విడుదల రజని విమర్శించారు. రెంటపాల వైసీపీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నారని రజని ఆరోపించారు. కోటేంపాలెంలో సామాన్యులకు, మహిళలకు రక్షణ లేదన్నారు. నాగమల్లేశ్వరరావుది ప్రభుత్వ హత్యని మండిపడ్డారు. రెడ్ బుక్ పాలన వల్ల రెంటపాల ఉప సర్పంచ్ మృతి చెందారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులపై చర్యలు తప్పవన్నారు. నాగమల్లేశ్వరరావు అనేటువంటి 38 సంవత్సరాల యువకుడు ఈ గ్రామ వైస్
సర్పంచ్ గా ఉన్నటువంటి వ్యక్తి, మరి ఆ వ్యక్తిని కౌంటింగ్ రోజునే పోలీసులు పిలిచి ఏ విధమైనటువంటి పోలీస్ హరాస్మెంట్ కి గురి చేశారు అనేది మనం చూసాం. ఆయన గడ్డి మందు తాగి హత్య చేసుకునే వరకు వెళ్ళిందంటే ఇది కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక హత్యగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంత ప్రజల యొక్క ప్రేమల మధ్య, ఈ ప్రాంతం ప్రజల యొక్క మనల మధ్య ఇక్కడ రాజకీయం చేసినటువంటి వ్యక్తిగా అతనికంటూ ఒక గుర్తింపు ఉంది. ఆ ప్రేమాభిమానాలకు సంబంధించి వారి యొక్క కుటుంబము, ఈ గ్రామస్తులందరూ కూడా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈ యొక్క కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపుతూ వారి యొక్క భరోసాను ఇచ్చేందుకు మరి 18వ తారీఖున సత్తెనపల్లి రాబోతా ఉన్నారు. 18వ తారీఖు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డపాలెం సత్తెనపల్లి నియోజకవర్గానికి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచినట్టుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ బాధితుల స్టేట్మెంట్ తీసుకునే యోచనలో సిట్ ఉంది. డాక్యుమెంట్, ఎవిడెన్స్, ఫోన్ నెంబర్ల ఆధారంగా బాధితుల స్టేట్మెంట్స్ రికార్డు చేయనున్నారు. ఇక 3 రోజుల్లో 27 గంటల పాటు ప్రభాకర్ రావు విచారణ కొనసాగింది. నిన్న ప్రభాకర్ రావును 9 గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఎల్లుండి మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రభాకర్ రావు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. FSL రిపోర్టు ఆధారంగా సిట్ ప్రశ్నించింది. ఇక ప్రభాకర్ రావు ఫోన్లను సిట్ అధికారులు పరిశీలించారని సమాచారం. సిట్కు కీలక విషయాలను ప్రభాకర్ రావు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. పై అధికారుల ఆదేశాలతోనే ట్యాపింగ్ జరిగిందని ప్రభాకర్ రావు చెప్పారని తెలుస్తుంది. రివ్యూ కమిటీకి అన్ని విషయాలు తెలుసునని చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. కాంగ్రెస్ మాటలన్నీ బోటకమే అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కామారెడ్డి డిక్లరేషన్ అబద్ధాల పుట్ట అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా డ్రామా ఆడుతున్నారని అన్నారు. బీసీలకు ఇస్తారన్న 20,000 కోట్ల బడ్జెట్ ఏమైందని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఎంపీసీలకు ఒక మంత్రి పదవి అయినా ఇచ్చారా అని నిలదీశారు. బీసీ డిక్లరేషన్లో చెప్పిందేంటి, చేస్తుందేంటి అని ఆయన ఫైర్ అయ్యారు. అనుకున్నాం ఏదో మంత్రి తూతు మంత్రంలాగా అనిపించేసారు. 60% జనాభా ఉన్న వాళ్ళకు 3 మంత్రి పదవులు. ఓట్లప్పుడేమో ఓట్లు కావాలి, ఓట్లు పడ్డాక మాత్రం మరి మంత్రి పదవుల్లో సరే మేము 60% చెప్తున్నాం. మరి మంత్రి పదవులు మీరు అనే ప్రకారం 47% మంత్రి పదవులు అవసరం లేదా? 60% కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలంటున్నాం. సరే మీరు అనే ప్రకారం 47% చైర్మన్ ఇచ్చిర్రా? సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ముద్రాట్లలో బీసీ ఏ గురుగా వేస్తామన్నారు, చేసిండ్రా? 6 నెలల్లో యాదవ్ గొర్రె స్కీమ్ ప్రారంభిస్తామన్నారు, ప్రారంభించిర్రా? మా ఎంబీసీ కులవృత్తులను ప్రభుత్వం చేస్తామన్నారు. డైరెక్ట్ గా 10 లక్షల రూపాయలు అకౌంట్ వేస్తామన్నారు, వేసిండ్రా? ఏం చేసిండ్రు? సివిల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ 42% రిజర్వ్ ఇస్తామన్నారు. దానికి ఎవరు అడ్డం వచ్చిండు? సివిల్ కాంట్రాక్ట్ 42% ఇవ్వడానికి ఎవరు అడ్డం వచ్చిందా? 62%, 42% మంత్రి పదవులు ఎవరు అడ్డం అడిగిందా? ఏం జరిగింది? బీసీ సప్లాలకు చెడ్డ పద్ధతి రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏవియేషన్ గురించి రామ్మోహన్ నాయుడుకి ఏమీ తెలియదన్నారు. గతంలో చిన్న ఘటనలో జరిగితేనే దానికి బాధ్యత వహించి తమ పదవులకు చాలా పెద్దవాళ్ళు కూడా రాజీనామా చేశారన్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే రామ్మోహన్ నాయుడు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఏవియేషన్ మినిస్టర్గా మరొకరిని నియమించాలి అన్నారు. ago in Ahmedabad. This Air India flight 171 crash raised alarming questions all over the world because it is one of the greatest international tragedy in the world. But the international community is raising questions why India is not taking seriously this matter and why the aviation minister yesterday defending himself and calling in his press meet, we have to investigate Boeing. Mr. Rammohan Naidu, I know you since you were 3 years old. Your dad brought you to pray for you since the beginning. I want the best post and brightest future for you. But you are not fit 1% to be aviation minister. 787, 1,116 are in operation by every major airline in the world. Not one plane crashed. Why in India? Why Sarah Adams tweeted 3 days before? ఆపరేషన్ కగార్పై మావోయిస్టులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నెల 20న ఏపీ తెలంగాణ రాష్ట్రాల బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ 2ను నిరసిస్తూ బంద్ ప్రకటించారు. బంద్ విజయవంతం చేయాలని తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదల చేశారు. మావోయిస్టుల బంద్ ప్రకటనతో ఏఓబీ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఏజెన్సీ ఏరియాలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలో లభ్యమైన బ్లాక్ బాక్స్ను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్ అత్యంత కీలకం కాబోతున్నాయి. ఈ రెండింటినీ దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం పేలిపోయినప్పుడు అందులోని ఇంధనం కారణంగా ఏకంగా 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడింది. విమానం మొత్తం మంటలో చిక్కుకుంది. మృతదేహాలు మసిబొగ్గులా మారాయంటే ప్రమాద తీవ్రతను అంచనా వేయొచ్చు. అయితే భారీ ఉష్ణోగ్రతలోనూ బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉంటుందని, అందులోని డేటా చిరిగిపోదని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ బాక్స్ లో ప్రధానంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ FDR, మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ CVR. FDR లో సాంకేతికపరమైన అంశాలు నిక్షిప్తం అవుతాయి. అంటే విమానం ఎగురుతున్న ఎత్తు, వేగం, ఇంజిన్ పనితీరును ఇది రికార్డ్ చేస్తుంది. ఇక కాక్పిట్లోని శబ్దాలు, సంభాషణలు CVR లో నమోదవుతాయి. టైటానియం లేదా స్టెయిన్లెస్ స్టీల్తో బ్లాక్ బాక్స్ తయారు చేస్తారు. ఇది 1100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో పాటు అత్యధిక ఒత్తిడిని సైతం తట్టుకోగలదు. అంతేకాకుండా ఇది వాటర్ ప్రూఫ్, నీటిలో 6000 మీటర్ల లోతున కూడా 30 రోజుల పాటు భద్రంగా ఉంటుంది. నీటిలో దీని జాడ సులభంగా కనిపెట్టవచ్చు. అందులో నుంచి సంకేతాలు వెలువడుతూ ఉంటాయి. DVR అనేది బ్లాక్ బాక్స్ కంటే భిన్నమైనది. విమానంలోని CCTV కెమెరాల ఫుటేజ్ ఇందులో ఉంటుంది. విమానం కాక్పిట్, క్యాబిన్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్లాక్ బాక్స్, DVR డేటాను ప్రత్యేక ల్యాబ్లో ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించబోతున్నారు. ఇందుకోసం ఢిల్లీలో ఇటీవలే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ ల్యాబ్ ప్రారంభించారు. దెబ్బతిన్న రికార్డర్లను మరమ్మతు చేసి డేటాను వెలికితీసే సదుపాయం ఇక్కడ ఉంది. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాద దుర్ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణితో సహా మొత్తం 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద కారణాలను వెలికి తీయడంలో ఈ బ్లాక్ బాక్స్ అత్యంత కీలకమైన ఆధారంగా మారనుంది. ఈ బ్లాక్ బాక్స్ ను ప్రమాద స్థలానికి సమీపంలోని ఒక భవనం పై కప్పుపై కనుగొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇటీవల సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటన జరిగిన 3 రోజుల అనంతరం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మృతదేహాన్ని గుర్తించినట్లుగా అధికారులు ధృవీకరించారు. DNA పరీక్షల ద్వారా ఆయన భౌతిక గాయాన్ని నిర్ధారించినట్లుగా గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వి వెల్లడించారు. విజయ్ రూపాణి కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన నమూనాలతో ప్రమాద స్థలంలో లభ్యమైన ఓ మృతదేహం DNA సరిపోలింది అన్నారు. దీంతో అది రూపాంతేనని నిర్ధారించుకున్నామని సంఘ్వి తెలిపారు. అనంతరం ఆయన భౌతిక గాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లుగా పేర్కొన్నారు. ఈ విమాన ప్రమాదం అత్యంత తీవ్రమైనది కావడంతో అనేక మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. దీంతో మృతుల గుర్తింపు ప్రక్రియ సవాలుగా మారింది. ఇక ఇప్పటి వరకు మొత్తం 32 మంది మృతుల DNA నమూనాలు వారి కుటుంబ సభ్యుల జన్యు నమూనాలతో సరిపోలినట్లుగా అధికారులు తెలిపారు. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తున్నారు. DNA పరీక్షలకు సమయం పడుతుండటంతో మృతదేహాల గుర్తింపులో కొంత జాప్యం జరుగుతుందని వైద్యులు వివరించారు. ఈ నెల 12 అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతున్న నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 274 మంది వరకు మరణించారు. గుజరాత్ ఎయిర్ ఇండియా ఘటన మరొక ముందే మహారాష్ట్ర పూణే జిల్లాలో మరో ఘోర విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంద్రాణి నదిపై ఉన్న ఓ వంతెన కుప్పకూలడంతో 6 వ్యక్తులు మరణించగా మరో 25 మంది గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, రక్షణ బృందాలు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. గత 4 రోజులుగా పూణే ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. అందువల్ల ఇంద్రాణి నది నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. ఆదివారం కావడంతో ఆ ప్రదేశానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. దీంతో ఆ పాత వంతెన జనాల బరువు తట్టుకోలేక కూలిపోయిందని ప్రాథమికంగా చెబుతున్నారు. మరోవైపు పర్యాటకుల భద్రత కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. కుండమల ఒక పర్యాటక ప్రదేశం. ఈ ప్రాంతం ప్రమాదకరమని చెబుతారు. కానీ వర్షాకాలంలో ముఖ్యంగా శని, ఆదివారంలో ఈ ప్రదేశం పర్యాటకులతో బిజీగా మారిపోతుంది.
ఇజ్రాయెల్లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉధృత పరిస్థితులు పెరుగుతున్న క్రమంలో ట్రంప్ హెచ్చరికలు చేశారు. తమపై దాడికి అమెరికా బలగాలు సాయం చేస్తున్నారని ఇరాన్ ఆరోపిస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ రూపంలోనైనా అమెరికాపై దాడి చేస్తే అమెరికా సాయుధ దళాలు పూర్తి బలం, శక్తి ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయిలో దాడి చేస్తుందని అన్నారు. ఇటీవల ఇరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడిలో అమెరికా ప్రేమాయాన్ని ఆయన ఖండించినప్పటికీ ఇజ్రాయెల్కు తన మద్దతును స్పష్టం చేశారు. ఇరాన్ మరింత దూకుడుగా వెళ్లొద్దని హెచ్చరించారు. ఇరాన్ దాడి చేస్తూనే ఉంటే పరిస్థితిని మరింత దిగజారిపోతుందన్నారు. ఇక రక్తపాత యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సులభంగా ఒక ఒప్పందం కుదర్చవచ్చని కూడా ట్రంప్ అన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నాం.